ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరు? బాలీవుడ్లో ఉంటారేమో, లేకపోతే బాంబేలో ఉండేటువంటి రకరకాల కమెడియన్స్, ఎస్పెషల్లీ టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చాలా ధనవంతులు అని చెప్పి అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎవ్వరూ కాదు. ఈ పాటికి చాలామంది ఊహించుంటారు ఎవరై ఉంటారో. తెలుగు కమెడియన్ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఈజ్ ది రిచెస్ట్ కమెడియన్ ఇన్ ఇండియా. ఈ సమాచారాన్ని బిజినెస్ వెబ్సైట్స్ వాళ్ళు వేశారు. వాళ్ళ లెక్క ప్రకారం బ్రహ్మానందం ఆస్తులు 500 కోట్లట. సో బ్రహ్మానందం ఈజ్ వర్త్ 500 crore రూపీస్. ఏమీ లేని స్థాయి నుంచి ఆయన 500 కోట్ల రూపాయల ఆస్తిపరుడిగా మారాడు. దానికి కారణం అఫ్కోర్స్ బ్రహ్మానందం టాలెంట్, తెలుగు సినిమాల్లో ఒకనాడు ఆయనకున్న డిమాండ్. ఎస్పెషలీ 90వ దశకంలోనైతే ఆయన లేని తెలుగు సినిమా దాదాపుగా ఉండేది కాదు. 87లో సినిమా రంగంలో ప్రవేశిస్తే ఇప్పటికీ కూడా ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఆయనే ఓపిక లేక తక్కువ సినిమాలు చేస్తున్నాడు, కానీ బహుశా చేస్తాను అంటే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి ఆయనకి ఇప్పటికీ. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. బాలీవుడ్లో ఉన్న నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోల ఆస్తుల కంటే బ్రహ్మానందం గారి ఆస్తులు ఎక్కువ. ఇవే బిజినెస్ వెబ్సైట్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం రణబీర్ కపూర్, రజనీకాంత్, ప్రభాస్ ఇట్లాంటి వాళ్ళందరికంటే కూడా ఈ ఆస్తులు ఎక్కువ. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇవన్నీ అఫీషియల్గా ప్రకటించిన ఆస్తులు. కొంతమందికి అన్అఫీషియల్గా ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక దేశంలో బ్రహ్మానందానికి ఆస్తుల విషయంలో దగ్గరగా వచ్చే వ్యక్తి కపిల్ శర్మ. కపిల్ శర్మ చాలామందికి తెలిసి ఉంటాడు. అతను మోస్ట్ పాపులర్ టీవీ హోస్ట్. కామెడీ షోస్కి లాఫ్టర్ ఛాలెంజ్ అని చెప్పి ప్రారంభించాడు ఎప్పుడో సోనీలో, తర్వాత చాలా ఛానల్స్లో చేస్తుంటాడు. అతను 300 crore రూపీస్ వర్తట. అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనుకోవాలి. ఎందుకంటే మిగతా కమెడియన్స్ ఎవరూ కూడా 100 కోట్ల క్లబ్లో కూడా లేరు. ఏ ఇండస్ట్రీలోనైనా, బాలీవుడ్ కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు. ఆ రకంగా బ్రహ్మానందం గారిది ఒక ఘనత అని చెప్పుకోవాలి. ఆయన చాలా సాధారణ పరిస్థితుల నుంచి పైకి వచ్చాడు అనే విషయం చాలామందికి తెలుసు. ఈ మధ్యన ఆయన ఆత్మకథ రాసుకున్నాడు, నేను అనే పేరుతోటి. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను, ఆటోబయోగ్రఫీ మీద. ఆసక్తి ఉంటే ఆ వీడియో చూడవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇన్సిడెంటల్లీ బ్రహ్మానందం గారు చాలా కాలం పాటు నాకు నైబర్ కూడా, లేక ఆయనకి నేను నైబర్ని. ఒక 2-3 ఏళ్ల కిందట ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక్కడి నుంచి వేరే చోట ఉంటున్నాడు ఇప్పుడు. బట్ ఆ రకంగా ఆయనతోటి వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉండేది గతంలో. ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం చాప్టర్ చాలా విశిష్టమైంది. గతంలో కూడా మనకి చాలామంది మంచి కమెడియన్స్ ఉన్నారు. రమణారెడ్డి, రేలంగి, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య ఇట్లాంటి వాళ్ళంతా. కానీ వాళ్ళందరికంటే కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ లైఫ్ ఉన్నది బ్రహ్మానందం గారికే. ఆయన దాదాపుగా ఒక 3 generations ఆఫ్ తెలుగుని అలరించాడు అని చెప్పొచ్చు. ఆ రకంగా ఆయనకి ఇంత సంపద పోగుపడడం పెద్ద ఆశ్చర్యకరం కాదు. దానికి తోడు ఆయన చాలా జాగ్రత్త పరుడు. ఆయనే ఒకసారి స్వయంగా చెప్పారు నాకు, ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ, ఒక 20 తరాలకు తగిన ఆస్తి ఉన్నదండి, ఇప్పుడు మనకేం ఇబ్బంది లేదు అని. దానికి కారణం ఏంటంటే ఆయనకి ఏ రకమైన దుర్వ్యసనాలు లేవు. ఆయన మందు తాగడు, సిగరెట్ తాగడు, షూటింగ్ అయిపోతే నేరుగా ఇంటికి వస్తాడు. చక్కగా బయట ఒక కుర్చీ వేసుకొని కూర్చొని కాఫీ తాగుతూ ఉండేవాడు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. అందువలనే అతను బహుశా అంత లాంగ్ లాస్టింగ్ కమెడియన్ అయ్యాడు తెలుగు సినిమా హిస్టరీలో. అంతకాలం పాటు సస్టైన్ చేయాలంటే మరి ఫిజికల్గా కూడా ఆరోగ్యం సహకరించాలి. అది కూడా ఉన్నది ఆయనకి, డిసిప్లిన్ కారణంగా, చెడు అలవాట్లు లేకపోవడం చేత. వీటితో పాటు ఆయన చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేశాడు అని కూడా చెప్తారు. మొత్తానికి దేశంలోనే ద రిచెస్ట్ కమెడియన్ అని పేరు తెచ్చుకున్నాడు బ్రహ్మానందం గారు.